కొంతమందికి టైం వచ్చిన వరకు కూడా కాస్త కవ్వింపులు ఉంటుంటాయి. టైం వచ్చిందనుకోండి ఇంకెవడో దాన్ని ఆపలేడు. అది సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా. ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందరికీ సుపరిచితమైన పేరు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఆయన్ని రైస్ రెడ్డి గారని పిలుచుకుంటుంటారు. రైస్ సామ్రాజ్యానికి ఆయన డాన్ కింద ఫీల్ అయిపోతుంటాడు. 2024 నుంచి 2019 వరకు ఆయన ఒక రేంజ్లో ఉండేది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఆయన ఒక సీఎం కింద ఫీల్ అయ్యేవాడు ఆ ప్రాంతాలకి, షాడో సీఎం కింద. సరే, అప్పుడు కాలం కలిసి వచ్చింది, బాగానే ఉంది. కానీ 2024 తర్వాత బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్న చందంలో వెళ్ళిపోయింది. గెలుస్తాడు అనుకున్నాడు, దారుణమైన ఓటమి. అందులోనూ ఎవరితో పెట్టుకోకూడదో ఆయనతోటే పెట్టుకున్నాడు. ఇప్పుడు వణుకుతున్నాడు, టెన్షన్లో ఏమైపోతాడో అని పాపం వాళ్ళ అభిమానులందరూ కూడా చాలా ఆవేదన, ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా చంద్రశేఖర్ రెడ్డిని ఈ రకంగా మేము చూడలేదు ద్వారంపూడిని. అంటే ఉలిక్కి పడుతున్నాడట. కల్లో కూడా కటకటాల్లో ఉన్నట్టు కలలుగా అంటున్నాడట. ఆయనే కొంతమంది చెప్పుకుంటున్నారని కాకినాడలో జరుగుతున్న ప్రచారం. టెన్షన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ఆయన వర్గీయుల ముందు ఆవేదన. ఒక నెల రోజులు నేను ఉండాల్సి వస్తుందయ్యా, ఇంక ములాఖతుల్లోనే మనం మాట్లాడుకోవాలని చెప్పి కొంతమంది ముఖ్య నేతల దగ్గర వాపోతున్నాడట. నెల రోజులు జైల్లో ఉండాలంటూ చెప్తున్నట్లు వస్తున్న సమాచారం. తేడా వస్తే ములాఖత్తులోనే కలుసుకోవాల్సి వస్తుందని ద్వారంపూడి అంటున్నాడట. అందుకనే ద్వారంపూడికి డేట్ ఫిక్స్ చేసేసారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే ఎందుకంటారు ఈ రకంగానే? అందులోనే నేను ముందు చెప్పినట్లుగా ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోటే పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోటో, లోకేష్ తోటో, వీళ్ళతో అంటే వాళ్ళు కొద్ది జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ ఏవో చూపిస్తుంటారు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకుండానో, ఇంకోటి చేయొద్దనో, ఇంకోటి చేయొద్దనో. కానీ ఇది అలా కాదు. ఆయన డైరెక్ట్గానే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తానన్నాడు. జన సైనికుల్ని, వీర మహిళల్ని ఎంత నరకం చూపించాడంటే ఇతను అధికారంలో ఉన్నప్పుడు అంత ఇంత కాదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను ఈ అంశాన్ని. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకో, మా పార్టీ జనసేన. అంటే ఎన్నిసార్లు ప్రస్తావించుకున్న ఒక దుర్మార్గం అంటే ఆ దుర్మార్గమే కదా. అది చెరిపేస్తే పోయింది కాదు కదా. అది అలా ఉంటుంటుంది. అతను ఉన్నంత కాలం అది అతనితో పాటు ట్రావెల్ అవుతుంటుంది. జన సైనికులు అతన్ని మాత్రం మర్చిపోరు, కల్లో కూడా మర్చిపోరు. కల్లో ఎవరినన్నా తట్టి లేపి ద్వారంపూడి అన్నారనుకో, అరెస్ట్ అయిపోయాడు, ఇంకా అరెస్ట్ అవ్వలేదా, ఇవే మాటలు వస్తాయి వాళ్ళకి, ఇంకోటి ఏమి రాదు. తట్టి లేపినా సరే. అంటే అంత దారుణమైన, అంత నీచంగా ఆయన మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు. కొన్ని వీడియోలు ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయండి. ఎందుకంటే నోరుంది కదా, అధికారం ఉంది కదా అని ఈ రకంగా చెలరేగిపోయి రెచ్చిపోయిన వాళ్ళు బతుకులన్నీ ఏమైందో చరిత్ర చెప్తుంది. వాళ్ళ పార్టీలోనే ఎక్కడ దాకా ఎందుకు? వంశీని చూడండి, కొడాల నానిని చూడండి. అసలు ఎంత దారుణంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఎంత దారుణంగా ఎదట మనుషులను చులకం చేసి మాట్లాడేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? జంట కవుల్లో ఉన్నారు. ఒకళ్ళు జైల్లో ఉన్నారు, ఇంకోళ్ళు ఏమైనా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఇద్దరికీ జబ్బులే. చూడండి కాలం ఎలా ఉంటుందన్నది. ఇప్పుడు ఈయన వంతు వచ్చిందని తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకో బుక్ ఓపెన్ చేస్తున్నారు. మరి జనసేన ఏం బుక్ పెట్టిందో మరి ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదని చెప్పి జనసేన నాయకులు అడుగుతున్నారు, వీర మహిళలు అడుగుతున్నారు. మమ్మల్ని దుశ్శాసన పర్వం చేశాడు కదా, రోడ్ల మీద చీరలు కూడా లాగాడు కదా, తాకరాని చోట్ల తాకాడు కదా, ఎందుకన్నా ద్వారంపూడి జోలికి ఇంకా వెళ్ళలేదు, ఏమైందన్నా, ఏం జరుగుతుందన్నా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరుతున్నాయా, ఆయనకి వినిపిస్తున్నాయా, ఇంకా ఏమైనా ఇందులో అంశాలు ఉన్నాయా? ఎందుకంటే ఒకటి అందరూ మాట్లాడేది ఈసారి అరెస్టులు కానీ ఎవరైనా జరిగితే అంత ఈజీగా బయటికి రాకూడదని. దానికి నిదర్శనం వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకో కేసులో ఎత్తేస్తున్నారు, బయటికి రానివ్వట్లేదు. మరి ఇస్తే ట్రీట్మెంట్ ఆ రకంగానే ఇవ్వాలని ఆలోచన చేసి వెయిట్ చేస్తున్నారేమో. ఇంకా పూర్తిగా డేటా అంతా దొరకలేదేమో. చిన్న చేసి వారం రోజులు, 10 రోజులు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడట, నెల ఉండాల్సి వస్తుందేమో అంటున్నారట. నెల కాదు, ఇంకా ఎక్కువ కాలం ఉండే విధంగానే ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పి మరొక వర్గం మాట్లాడుతుంది. మరి ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాలి. ఆయన చేసాడో లేదా అన్నది ఆ డేటాను బట్టి తెలుస్తుంది. ఇక ద్వారంపూడి అరెస్ట్ ఆలస్యంపై జన సైనికులు ఆవేదన. పవన్ ఎంటర్ అయినా ఆలస్యం వెనుక ఆంతర్యం ఏంటి అని అనుమానాలు. తనపై కేసులు లేకుండా కోట్లు కుమ్మరిస్తున్నాడని ప్రచారం. ద్వారంపూడి కోట్లు కుమ్మరిస్తున్నాడు తన మీద ఏ కేసులు లేకుండా అని. కాకినాడలో ద్వారంపూడి అరెస్టుపై కథల మీద కథలు. ఇదిగో అరెస్ట్ అని కొంతమంది అంటున్నారు, లేదటబ్బా ఆడు బోల్డ్ కోట్లు ఇచ్చేసాడు, వాళ్ళందరికీ పనిచేస్తున్నాడట కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎవరైతే రాజకీయ నాయకులు ముఖ్యులు ఉన్నారో, ఎవరైతే ఆయన మీద కక్ష కట్టారో వాళ్ళందరికీ కూడా
ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నాయి, సపోర్ట్లు కూడా దొరుకుతున్నాయి ఆయనకని వస్తున్న ప్రచారం. మరి వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళే పరిశీలించుకోవాలి. ఇంకా ద్వారంపూడి అరెస్ట్ కాకపోతే జనసేనకు డ్యామేజ్ తప్పదంటున్న సేన వర్గం, కొంతమంది విశ్లేషకులు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అతన్ని అటాక్ చేశారు. వేరే వాళ్ళు చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే రంగంలో దిగిన తర్వాత కూడా ఇంత ఆలస్యం ఏంటి, ఇన్ని కోట్లు కొట్టేశారన్నారు, 1000 కోట్లు అన్నారు, మాఫియాలు అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏమైపోయినాయి అని అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. అది ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఇది నిజాలు. ఇక ద్వారంపూడితో జనసేన నేతలు టచ్లో ఉన్నారా? ఇది షాకింగ్ కామెంట్స్ ఇవి. ఈ అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత? ఎవరన్నా జనసేన నాయకులు ద్వారంపూడితో టచ్లో ఉన్నారా? వాళ్ళు ఏమైనా వేరేగా కొన్ని సంబంధాలు ఏమైనా పెట్టుకున్నారా? ఇలాంటి అనుమానాలు కూడా రాక తప్పట్లేదు. ఎందుకంటే ఏడాది అవుతుంది, 1 రోజు 2 రోజులు కాదు కదా సవాళ్ళు విసిరి. అందుకని పవన్ కళ్యాణ్ గారు సవాలు విసిరాడు కాబట్టి ఈ టాపిక్లు అందరూ చర్చించుకుంటున్నారు. వేరే వాళ్ళ లైలో ఉంటే ఇంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు కూడా ద్వారంపూడికి మంచి దోస్తేనేనని కాకినాడలో వస్తున్న వార్తలు ఇవి. కాకినాడలో కూడా కొండబాబు వీళ్ళందరూ కూడా ఒక రకంగానండి, బయటికి ఏదో తిట్టుకుంటారు తప్పించి లోపల వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా సాగుతూనే ఉంటాయి. వాళ్ళు ఒకటే. అందుకనే ద్వారంపూడిని ఎవరో ఏం పీకలేకపోతున్నారు అని చెప్పి కూడా పచ్చిగా కామెంట్స్ వస్తున్నాయి. టీడీపీ ముఖ్య నేతల అండతో ద్వారంపూడి జల్సాగా తిరుగుతున్నారా? టీడీపీ ముఖ్య నేతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారా? అన్నీ మాఫీ చేయిస్తున్నారా ఆయన మీద ఉన్నవన్నీ అని. ఇక ద్వారంపూడి తప్పు చేస్తే ఇంత ఆలస్యం దేనికి? మరొక ప్రశ్న. ఇక పవన్ శపథం మరి సైలెంట్ మోడ్ దేనికి? పవన్ ఇంతలాగా ఆయన శపథం చేసినా ఎందుకు ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉంటున్నారు? ఇందులో ఏమైనా వేరే వైలెంట్ ఉందా? ఇక పవన్ కళ్యాణ్ తప్పుతో పట్టిస్తున్నారా? డిప్యూటీ సీఎం గారిని కూడా ఈ అంశంలో ఏమైనా తప్పుతో పెట్టిస్తున్నారా? మనం ఏదో అనుకున్నాము, అక్కడ అంత లేదని. ఏముంది, ఈ రోజుల్లో ఏదైనా అమ్మిని చేయొచ్చు, లేనిది పుట్టించవచ్చు, ఉన్నదాన్ని మాఫీ చేసేయచ్చు. అదే కదా రాజకీయాలంటే. అలాంటివి ఏమన్నా వెళ్తున్నాయని అనుమానాలు కూడా జనసేన వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు, బయట వాళ్ళు కూడా కాదు. మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు విషయాలు సేనానికి చేరడం లేదా? కాకినాడలో ద్వారంపూడిపై ఎన్నో ప్రశ్నలు, ద్వారంపూడి అంశంపై ఎన్నెన్నో ప్రశ్నలు కాకినాడలో. అసలు వెళ్తున్నారా, వెళ్ళలేదా, దీని మీద ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా, చేయట్లేదా, ఆల్రెడీ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయా, అవన్నీ కూడా మాఫీ చేసేసారా, ఈయనకి ఎటువంటి సంబంధాలు లేవా, ఈయన ఎవరెవరికి ఏంటేంటి అందించాలో అన్నీ అందించేశారా? ఎన్నో ప్రశ్నలు, సమాధానాలే దొరకట్లేదు. కాకినాడ ప్రజలకు దొరకట్లేదు. ఇక సమాధానాలు మాత్రమే, ప్రశ్నలు ఎక్కడ? ఇక పవన్ ఎంట్రీతో రైస్ తగ్గిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఎందుకు మరింత సైలెంట్ అయిపోయింది? కాకినాడను వదిలేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులోనే మకాం ఎందుకు చేస్తున్నారు? ఇక రైస్ రెడ్డికి అరెస్ట్ టెన్షన్ మొదలయ్యిందా? వంశీ పరిస్థితి చూసి ఆయన బిక్కుమంటున్నాడా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. ఇక కాళ్ళబేరం కోసం తెర వెనుక మంత్రాంగం నడిపించేశారు అని చెప్పి వస్తున్న వార్తల్లో నిజమెంత? ద్వారంపూడిని కాపాడేందుకు ఎవరెవరు ప్రయత్నిస్తున్నారు? అందులో ఎవరున్నారు? జనసేన వాళ్ళు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? లేకపోతే వేరే అధికారులు ఉన్నారా? వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారా అని అనుకోవడం కాదు. అక్కడ ప్రజలైతే తెలుగుదేశం పార్టీతో మంచి టచ్లో ఉన్నారని, జనసేన వాళ్ళు కూడా కొంతమంది టచ్లో ఉంటున్నారని వస్తున్న వార్తలు. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టి. జనసేన ప్రధాన పార్టీ కార్యాలయం చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత ఇది. ప్రజలు 100 రకాలుగా అనుకుంటారు. ఏదన్నా జరగంది అన్నప్పుడు మాట్లాడుకుంటారు, జరగలేదని కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళని తప్పుపడడానికి లేదు కదా ఇందులోని. అయితే ద్వారంపూడిని కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎన్నికల్లో ఎన్నో సవాళ్లు విసిరిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? మరొక వైపు ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన నేతలు ఎందుకు కలుగుల్లో దాక్కుంటున్నారు? ఇక మీసం మెలేసి తొడలు కొట్టినప్పుడు ఇప్పుడు సైలెంట్ అయిపోవడంలో వాళ్ళకే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని. ఇప్పుడు ద్వారంపూడి వీళ్ళందరూ ఒక వర్షన్ అయితే, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళది ఒక ఆవేదన. మరి మీసం మెడేసి తొడలు కొట్టిన ఈ ద్వారంపూడి ఇప్పుడు ఎందుకు పొరుగు రాష్ట్రంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్పులు చేయకపోతే? అయితే ఆయన తప్పులు చేశాడు, కానీ ఎవరో శక్తులు కాపాడుతున్నాయి, బలమైన శక్తులని. ఇక అరెస్ట్ చేస్తే అరాచకాలన్నీ బయటపడతాయని భయమా, లేక మరేదైనా రీజన్స్తో సైలెంట్ అయిపోయారా? వంశీని చూసి ద్వారంపూడిలో మార్పు వచ్చిందా? ఏం మార్పు వస్తుంది వంశీని చూసి, లేదా కొడాలని చూసి? మార్పు వీళ్ళకి రాదు, వాళ్ళకి రాదు. వీళ్ళది వేరు, వీళ్ళ లెక్కలు వేరు, వీళ్ళ బ్లడ్లు వేరు. ఇక ద్వారంపూడి ద్వారం పగలగొట్టేందుకు రెడీ అవుతున్నారా లేదా? ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ద్వారంపూడి ఏదో అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపు కింద వస్తున్నట్టు వెళ్తున్నట్టు కూడా కొంతమందికి తెలుసు, వెళ్ళిపోతున్నట్టట. ఏ క్షణంలోనైనా పోలీసులు ఎంటర్ అయ్యే ఛాన్స్. అరెస్టు భయంతో ద్వారంపూడిలో దడ స్టార్ట్ అయిందంటూ ప్రచారం. ద్వారంపూడి లొకేషన్స్ను పోలీసులు ట్రేస్ చేస్తున్నారా? అరెస్ట్ చేస్తామని ఇప్పటికే ఇండికేషన్స్ వచ్చేసాయా? అనుచరులతో ఆయన
ఎందుకు ఈ ప్రస్తావన పదే పదే తీసుకొస్తున్నారు? అరెస్టుతో ద్వారంపూడి రాజకీయ జీవితం చీకటమయమేనా? ఎన్నికల సమయంలో పవన్పై పరుష పదజాలం, బాధను పంటి బిగువును భరించిన జనసేనాని. ఇక ద్వారంపూడిని అధంపాతాళానికి తొక్కేస్తానన్న పవన్, ద్వారంపూడి రేషన్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం. అయినా ద్వారంపూడిలో మార్పు రాలేదా? పవన్ కళ్యాణ్ గారు వేసిన బయట అది ఇప్పటికీ కూడా మారుమోగుతుంటుంది జనసేన గ్రూపుల్లోని. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకో, మా పార్టీ జనసేన. ఇక ద్వారంపూడి చీకటి వ్యాపారాలపై పవన్ పంజా విసురుతారా విసర్రా? ఎవరితో చెప్పకుండా హైదరాబాదుకు ద్వారంపూడి ఎందుకు జంప్ అయిపోతున్నారు? అక్రమాలు బయటపడతాయనే టెన్షన్. ద్వారంపూడి అరెస్టుకు డేట్ ఫిక్స్ చేసినట్లుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం అదే ఇది. ద్వారంపూడికి డేట్ ఫిక్స్. పవన్ కళ్యాణ్ గారు మీసం మెలేస్తున్నారు. పోలీసులు మొత్తం జల్లెడు పడుతున్నారు. జల్లెడు పడడానికి ఏమున్నదండి, ఎక్కడున్నా దొరికేస్తారు. ఎందుకంటే వంశీనాల్ని ఏ రకంగా అరెస్ట్ చేశారు అంటే పూర్తి సాక్ష్యాధారాలు దొరకాలి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈయన మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా. ఎందుకంటే ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటుంది. తమ్మినేని సీతారాం గారు నువ్వు ఆగయ్యా చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆగయ్యా చంద్రశేఖర్ రెడ్డి అంటే ఏదైతే భువనేశ్వరి గారి గురించి మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడిన దాంట్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. మరి తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు ఆయన్ని ఆ రకంగా కాపు కాస్తున్నారన్నది నిజమైతే వాళ్ళకే తెలియాలి, లేకపోతే లోకేష్ గారికి తెలియాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. నిజంగా జనసేన నాయకులు ఎవరైనా ఈయనకి కానీ వత్తాసు పలికిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఎందుకంటే ఈయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. అంతేగాని లోకల్ ఎమ్మెల్యేలనో, లేకపోతే లోకల్ ఎంపీలనో, లోకల్ మున్సిపల్ చైర్మన్లో వీళ్ళని కాదు కదా. దెబ్బ ఎవరికి పడింది? వాళ్ళకి. నొప్పి ఎవరికి రావాలి? వాళ్ళకి. వీళ్ళకి ఎవరికి రాదు కదా. రాజకీయ నాయకులు అంటేనే స్వార్థం, వాళ్ళ బ్లడ్డే స్వార్థంతో ఉంటుంది. సో వీళ్ళకి ఎందుకు వస్తుంది? సో పడ్డ వాళ్ళకి ఆ పెయిన్ ఉండాలి. మరి ఆ పెయిన్ ఇంత లేటుగా ఎందుకు చేస్తున్నారు ట్రీట్మెంట్? ఆ పెయిన్కి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఆ ట్రీట్మెంట్ పట్టలేదు, అది ఎప్పుడు పడుతుందని. అందులోని ఈయన లేళ్ళు ఒకటా రెండా? ఎన్ని కేసులు? 1-2 కేసులు ఏం కాదు ద్వారంపూడి గారి మీద. ఒక మహిళను నిర్బంధించి అతి దారుణంగా, అతి నీచంగా ఎన్ని చేయకూడదో ఒక మనిషి అన్నీ చేసిన ఘనత చిన్న వ్యక్తి ఏం కాదు ద్వారంపూడి. పైకి కనిపించే ద్వారంపూడి వేరు, లోపల ఉన్న ద్వారంపూడి వేరు. ఇవన్నీ కూడా కాకినాడలో జరుగుతున్న ప్రచారాలు. కాకినాడలో బాగా ప్రచారంలో ఉన్నవి. అక్కడ ఎవరిని టచ్ చేసినా ఈయన గురించి చెప్తుంటాడు. ఎవరెవరిని ఏ రకంగా వేధిస్తుంటాడో, ఇళ్లల్లో ఎలా బంధిస్తుంటాడో, సీసీ కెమెరాలు ఇవి అవి పెట్టి నానా యాగి చేసి నరకం చూపిస్తుంటాడో, సెటిల్మెంట్లు ఎలా చేసుకుంటుంటాడో, ఎవరెవరితో ఈయన రాసలీలలు నడుపుతుంటాడో కాకినాడలో వినిపిస్తున్నవి ఇవి. అవన్నీ కూడా బయటికి తెలియనివి ఏం కాదే. అధికారులకి తెలుసు, అక్కడ రాజకీయ నాయకులకు తెలుసు, ఈయనకి వత్తాసు పలికే వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి ఓపెన్ సీక్రెటే. ఇదేదో దాపరికంగా ఎక్కడో జరిగి కాదు, కాకినాడ నడిబొడ్డులో జరిగిన అరాచకాలే ఇవి. ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోట మాట్లాడుకుంటున్నవి. వాళ్ళకి అలా చేసాడు, వీళ్ళకి ఎలా చేసాడు అని. ఏదన్నా ఒక విషయం బయటకు వస్తే కాళ్ళు పట్టుకుని అమ్మా బాబో అనే టైపు. చిన్నది కానీ తేడా వచ్చిందనుకోండి మళ్ళీ కాళ్ళు రగరేసి అంతు చూస్తాను, పొడిచేస్తాను. ఇప్పటికీ కూడా చాలామందిని బెదిరిస్తుంటాడట ఈయన. చాలామందిని చంపుతాం అంటుంటాడట. జరుగుతున్న ప్రచారాలు. మరి అది నిజంగా ఎంక్వైరీ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా. మరి అది ఎందుకు చేయట్లేదు? మరి డేట్ ఎప్పుడు చెప్పాలి అంటున్నారు జనసేనాన్ని.